నమస్తే, డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, సమతుల్యంతో మంచి ఫలితాలు వస్తాయన్న సీఎం చంద్రబాబు. జలజీవన్ మిషన్లో 28,000 కోట్ల వినియోగానికి కేంద్రం అనుమతిపై హర్షం. 41 అంశాల అజెండాతో ఓఎంసీ కౌన్సిల్ అత్యవసర సమావేశం. డివిజన్లలో అభివృద్ధి వివరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. జాతీయ ఉత్తమ పంచాయతీగా ఎంపికైన గుండమాలను సందర్శించిన కేంద్ర బృందం. అభివృద్ధిలో గ్రామస్తులందరూ భాగస్వామ్యులు కావాలని సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, సమతుల్యంతో మంచి ఫలితాలు రాబట్టవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధిపై శ్రద్ధ ఉంటే అనేక అవకాశాలు ఉంటాయని, ఉదాసీన వైఖరితో ముందుకు వెళ్లలేమన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రివర్గం, సెక్రటరీలతో 2 రోజుల సదస్సులో తొలి రోజు సీఎం దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల జలజీవన్ మిషన్లో ఖర్చు కాని 28,000 కోట్ల రూపాయల నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తూ 2028 లోపు ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించే కార్యక్రమానికి అనుమతి ఇవ్వటం శుభపరిణామం అని కలెక్టర్ల సదస్సులో సీఎం సంతోషాన్ని వ్యక్తం చేశారు. విజన్ 2020 అన్నప్పుడు చాలామంది తేలికగా తీసుకున్నారని, దాని ఫలితాలు వచ్చిన తర్వాత కేంద్రం, రాష్ట్రం విజన్ 2047 దిశగా అడుగులు వేస్తున్నాయని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుపుతున్నామని, గడిచిన 20 నెలలకు అదే స్ఫూర్తితో పనిచేశామని అన్నారు. ప్రధానంగా 10 సూత్రాల ప్రాతిపదికగా కార్యక్రమాలు రూపొందించుకొని ప్రజల సంతృప్తి స్థాయి పెంచాలని కోరారు. తొలుత మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ ప్రసంగించిన తర్వాత సీఎం సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. అందరూ కూడా సమిష్టిగా పనిచేసే ఒక నూతనమైనటువంటి కల్చర్కి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా మనకుండే అవకాశాలన్నీ ఉపయోగించుకొని, ఈ అవకాశాలతో తాత్కాలికంగా సంక్షేమం ఇస్తూనే ఉండాలి ఎంపవర్మెంట్ కోసం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి. అదే సమయంలో వెల్ఫేర్, డెవలప్మెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ బ్యాలెన్సింగ్. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఆఫీసులో కూర్చొని ఫైల్స్ రాసే పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ కూర్చున్నా ఏం జరుగుతుందో మీ డిపార్ట్మెంటు లేకపోతే కలెక్టర్స్గా మీ పరిధిలో మొత్తం విషయాలు తెలుసుకునే పరిస్థితి వస్తుంది. దిస్ ఇస్ ఎ న్యూ అప్రోచ్. వర్చువల్, ఫిజికల్ వర్కింగ్ ఇస్ ఎ రియాలిటీ. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఈ 20 నెలల్లో లాంగ్ వే. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పోయిన గవర్నమెంట్ చేసిన తప్పు వల్ల మనకు రావాల్సిన అవకాశం దెబ్బతిన్నాం. ఏదైతే జేజేఎం కింద అష్యూర్డ్ వాటర్గా తెచ్చుకుని ఉంటే శాశ్వతంగా సమస్య పరిష్కారం అయ్యేది. దీనికి 70,000 కోట్లు 80,000 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేశాం. కానీ ఆ రోజు 28,000 కోట్లు పెట్టుకొని ఆ సమయంలో వాళ్ళు ఇచ్చిన టైం బౌండ్ ప్రోగ్రాంలో వాళ్ళు చేసింది చూస్తే ఓన్లీ 2,000 3,000 కోట్లే ఖర్చు పెట్టారు. కొన్ని బిల్స్ కూడా ఇవ్వకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల అన్ని కూడా స్టాండ్ అలోన్ సిస్టమ్స్ పెట్టారు. అక్కడ ఏదో ఒక వాటర్ స్కీమ్ పెట్టి నీళ్లు ఇచ్చేస్తాను కూడా చూపించి కొన్ని చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ 28,000కు కుదించారు. ఖర్చు పెట్టింది 3,000 4,000 కంటే కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు దాన్ని మళ్ళా రివైవ్ చేశాం. నేను డిప్యూటీ సీఎం ఢిల్లీ పోయినప్పుడంతా చెప్పిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం నిన్ననే ఇది ఒక గుడ్ న్యూస్, మళ్ళీ పాత స్కీమ్ని 28,000 కోట్ల రూపాయలది అప్ టు 28 డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇది వెరీ గుడ్ న్యూస్. ముందు మనం ఈ పని కంప్లీట్ చేసుకుంటే తర్వాత మనం ఏం చేయాలని ఆలోచిస్తాం. అందుకే నేను డిప్యూటీ సీఎం మొన్న కూర్చొని హోంవర్క్ చేశాం. ఫస్ట్ అన్ని ఇండ్లకు ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమం, ఫస్ట్ ట్యాప్. దానికి నియరెస్ట్ వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి కనెక్ట్ చేయడం, కొన్ని వీలైతే అష్యూర్డ్ వాటర్ ద్వారా కూడా ఇవ్వడం. మూడవది ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకు ఎప్పుడు డబ్బులు వస్తే మళ్ళా ఫైట్ చేస్తాం, ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కనెక్ట్ చేస్తాం. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 2 ఎవ్రీ ఇంటికి నీళ్లు ఇవ్వడం. మీ అందరికి టైట్ ప్రోగ్రామ్. మ్యాక్సిమం 2 years టైం ఉంది. 2 years లో యు ఆర్ కంప్లీటింగ్ దిస్ ప్రోగ్రామ్. దీన్ని ఎవ్రీ ఇంటికి కొళ్ళాయి పెట్టి నీళ్లు ఇవ్వడం. నిన్న మొన్న కొన్ని కంప్లైంట్స్ వచ్చే బీ క్లియర్. మీరు రోడ్డు మీద సిమెంట్ రోడ్డు కొట్టి
మళ్ళా పూడ్చి సిమెంట్ రోడ్ వేయడం లేదు. వన్స్ ఎవరైనా సరే డిగ్ చేసిన తర్వాత దాన్ని పూడ్చే బాధ్యత తీసుకోవాలి, ఒరిజినల్ షేప్కి రావాలి. అది కూడా మీరు గుర్తుపెట్టుకొని మానిటర్ చేయండి, ఆల్ కలెక్టర్స్. కాబట్టి ఇది కూడా ఒకటి మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. 41 అంశాల అజెండాతో ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, కార్పొరేటర్లు, ఓఎంసీ అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను ప్రకటించడంతో ఈ నెల 17న పాలక వర్గాల గడువు ముగియనుంది. అజెండాలోని 41 అంశాల్లో 1-2 మినహా మిగిలిన తీర్మానాలు ఆమోదించారు. 5 ఏళ్ల పదవీ కాలంలో ప్రజా సంక్షేమం కోసం సభ్యులు పనిచేశారని డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ తెలిపారు. కరోనా, మొంతా తుఫాన్ సమయంలో ప్రజలకు అండగా నిలిచారన్నారు. రానున్న 2 సంవత్సరాల్లో ఒంగోలు గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, ఎంఈ ఏసయ్య, శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి పాల్గొన్నారు. చివరి సమావేశంలో నాకు ఒక సమావేశాన్ని అధ్యక్షత వహించేందుకు నాకు అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే జనార్దన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అనుకుంటూ, మనందరికీ తెలిసిందే 60-70 ఏళ్ళ నుంచి మంచినీళ్ళు పైపులు అప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు దెబ్బతిని చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి మా ఫ్రెండ్స్ అన్ని కూడా ట్యాంకర్ రూపంలో కానివ్వండి, పైపులు రిపేరింగ్ రూపంలో కానివ్వండి ఖర్చు పెట్టడం కష్టపడుతున్నాం. మెయిన్ అమృత్ స్కీమ్లో ప్రతిరోజు మంత్రులు ఇచ్చే విధంగా కూడా ఈ 2 సంవత్సరాలు తయారవుతుంది. అంతేకాకుండా అక్కడ చెట్లు కానివ్వండి, ట్రాక్ కానివ్వండి అంత బాగలేదు. అక్కడ వందల మంది, వేల మంది ఉదయం సాయంత్రం దాదాపు రాత్రి 8 గంటల వరకు వాకింగ్ చేస్తుంటారు అధ్యక్ష. అయినా గడిచే ఒక నెలలో నేను కంప్లైంట్ చేసిన కూడా ఏరియా తొలి చూసిన వాళ్ళు లేరు అధ్యక్ష. అందుకని ప్రూఫ్లతో సహా మన గౌరవ ఎమ్మెల్యే గారికి చూపిద్దామని చెప్పేసి ఫోటోషాప్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. పార్కుల్ని డెవలప్ చేయొచ్చు, కానీ అది కూడా మన టౌన్లోనే, మన నగరపాలక సంస్థలోనే ఉంది. దాన్ని కూడా కొంచెం పట్టించుకొని ఇప్పుడన్నా ఒకసారి పోయి చూసి కాస్త దానికి కూడా కాస్త న్యాయం చేయాలని చెప్పేసి కోరుకున్నాను అధ్యక్ష. ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు కూడా లేవు. వందల మంది, వేల మంది దయచేసి అసలు దాన్ని మళ్ళీ షిఫ్ట్ చేస్తూ దానికి ఇది ఈ సంవత్సరంతో ఆగిపోతుంది. ఆహారం కానీ కనీసం తాగడానికి కష్టమైన అధ్యక్ష. కాబట్టి మున్సిపల్ గారిని తెలిపేది అధ్యక్ష, కనీసం మన మంచిలో ఇప్పుడు తాగడానికి ఎదుర్కొనేందుకు వేసవిలో కనీసం గతంలో 2 డ్రమ్లు ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు కనీసం కొంతమంది 4 డ్రమ్లు 5 డ్రమ్లు పట్టుకున్నా కూడా దాని మీద ఎవరో ఒక యాక్షన్ తీసుకోలేదు. గతంలో చాలాసార్లు చేసుకోవడం జరిగింది. ఒక సిస్టమ్ పెట్టండి, 2 డ్రమ్లుగా 3 డ్రమ్లు అనేది చెప్తే దాని ప్రకారం మనం అక్కడ ఇస్తే అందరికీ అధ్యక్ష. చాలా చోట్ల చిన్న పైకి వేలు కూడా మారుస్తున్నాం అధ్యక్ష. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 45 లక్షలు కూడా ఎమ్మెల్యే గారు ఆ డీజిల్ కి సహకరించి రోడ్ ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, మిగిలిన కాలువలు కానివ్వండి చేస్తున్నారు. అదేవిధంగా మాకు మెయిన్ సార్ ఈ మిగిలిన కాలువలు అన్ని కలిపి ఇది చేసిన లాస్ట్ టైం చెప్పుకున్నాము, ఒక సైడే వేయించాము, ఇంకొక సైడ్ కాలువ వేయించలేదు. ఆ ఒక్క సైడ్ కాలువ వేయించి నెక్స్ట్ మనకు వచ్చే లోపల సౌత్ బైపాస్ వచ్చే లోపల వీళ్ళు సంఘమిత్ర వాళ్ళ చేత పెట్టిస్తున్నారు. ఇంకా టౌన్లో కూడా ఏ సర్కిల్స్ ఉన్నాయో, బ్యూటిఫికేషన్ చేసాయో స్పాన్సర్స్ అన్నీ చేస్తున్నాం. ఎందుకంటే నా ఉద్దేశం కార్పొరేషన్ ద్వారా చేయించడం కాదు, కార్పొరేషన్ ద్వారా కంటే భవిష్యత్తులో కూడా స్పాన్సర్డ్ బై వాళ్ళ పేరు ఉండేటప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఉండేటప్పుడు దాన్ని మెయింటెనెన్స్ కూడా జాగ్రత్తగా చూస్తారు. లేకపోతే బాగుండదనే ఉద్దేశంతో వాళ్ళ చేత పెట్టిస్తున్నాం. అంటే ఈ ఫ్యూచర్ కూడా బాగుండాలి, అందుకనే చేస్తా ఉన్నాం. దాంట్లో డౌటే లేదు. మీకు ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ స్పాన్సర్ పేర్లు, వాళ్ళు ఎంత పెట్టారు ఏంటి అనేది కూడా అన్నీ కూడా చెప్తారు, ఖచ్చితంగా చెప్తాం. అన్ని ట్రాన్స్పరెన్సీ అనేది ఏం లేదు. ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఒకసారి రాబోయే కౌన్సిల్ మీటింగ్లోనూ లేకపోతే ఏదైనా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తే మన కౌన్సిల్ ద్వారా అట్లా ఎవరన్నా మిగిలిన వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేదానికి భవిష్యత్తులో అట్లా బాగుంటుందని చెప్పండి. కొంతమందికి ఏంటంటే ఏదో విధంగా కొంత చేయాలి సంఘానికి అనేది ఉంటుంది.
దాన్ని మనం పలకరించాలి, వాళ్ళు కూడా అడగాలి. అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అలాంటి కూడా మీరు కూడా తీసుకురండి, ఏదైనా మంచి కార్యక్రమాలు మీ డివిజన్లో చేయండి. అది కూడా మీకు కూడా ఒక గుర్తింపు ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఎస్ఎస్ ట్యాంక్కి పడవ వైపు బండ్లు కానుకొని 12 అడుగులు 15 అడుగులు లోపు మాత్రమే మనకి డొంక ఉంది. డొంక కానుకొని అక్కడి నుంచి బైపాస్ దాకా ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్లో బైపాస్ గమనించారో వాళ్ళకి సంబంధించినటువంటి లోన్ ప్రాపర్టీ మీరు పెట్టేటువంటి ప్రపోజల్స్ ఆడ సక్సెస్ఫుల్ అవుతాయా లేదా అంటే సహజాల గురించి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే నేను పోయిచ్చా గతంలో లేకపోతే అప్పుడే చెప్పేవాడిని ఎక్కడ లేదు. ఇప్పుడేంటంటే అక్కడ స్థలం లేదు, ఉన్నది కూడా 15 నుంచి 20 అడుగులు మాత్రమే. మీరు చెప్పినట్టు ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. ప్రైవేట్ ల్యాండ్స్ అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు. వాటర్ బాడీ అడ్డం వస్తుంది. వాటర్ బాడీలో ఉండేటప్పుడు పర్మిషన్స్ రావు. కాబట్టి దాన్ని హై టెన్షన్ ఉందని చెప్పి హై టెన్షన్ హైట్ కూడా వాళ్ళు రాసుకోవాలని కూడా చెప్పాం. ఎస్టిమేషన్ వేసి ఇవ్వని చెప్పాం. ఒక కాలబడితే అండర్ గ్రౌండ్ వేసారు కావాలి, వాళ్ళు కూడా ఎస్టిమేషన్ రెడీ చేస్తున్నారు. లేకపోతే మనం పెట్టేది పైన తగ్గుతుందా లేదా అనేది కూడా దాన్ని కూడా మనం చూస్తున్నాం. మనకి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వస్తుంది. మధ్యలో ఉండే వాళ్ళది వాటర్ బాడీ కలిగి మనకి వాళ్ళ ప్లాన్ శాంక్షన్ అవుతుంది అంటే దాన్ని ఏం చేయాలని చూస్తాం. లేకపోతే వాళ్ళకి పనికిరాదు కాబట్టి వాళ్ళకి క్లియర్స్ ఇవ్వడమా లేకపోతే వాళ్ళు ఎక్వైర్ చేసుకొని మనం దాన్ని చేస్తాం. ఒంగోలు నగరపాలక సంస్థ ప్రస్తుత బకాయిలు ఏంటి, ఎంతవరకు ఉన్నాయి, ఈ థ్రెడ్ సిస్టమ్ ద్వారా మీరు ఎంతమందికి చెల్లించాలనుకుంటున్నారు, ఎంత మేరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటే 6 months కి సంబంధించిన డిడక్షన్స్ ఏకకాలంలో కాంట్రాక్టర్ పనిచేసినటువంటి కాంట్రాక్టర్కి ముందుగా డిడక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి సిస్టమ్ వచ్చింది అధ్యక్ష. ప్రస్తుతం మనకు అసలు ఎంత బకాయి ఉంది, ఈ థ్రెడ్ సిస్టమ్ ద్వారా ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఉన్నాయి. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మన గవర్నమెంటే కంపెనీని పంపించడం జరిగింది. దీనికి మనకుండే ప్రాపర్టీస్ ఏమున్నాయో దాన్ని కూడా వాళ్ళు చెక్ చేసుకున్నారు. మనకి ఎంత ఫీజిబిలిటీ ఉంటుందో చూస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు మన నెల్లూరు బస్ స్టాండ్ కానీ అద్దంకి బస్ స్టాండ్ కానీ అదేవిధంగా రంగారాయణ చెరువు దగ్గర కానీ షాపులు కూడా ఎప్పుడో 30 సంవత్సరాలు ఉన్నాయని కూడా డెమాలిష్ చేసి ఇప్పుడు 3 floors కట్టాలని చూస్తున్నాం. అది కూడా స్టార్ట్ అయిపోతే ఒక 6-7 monthsలో అది కంప్లీట్ అయితే దాని ఇన్కమ్ ఏదైతే మనకు వస్తాయో రెంటలు దానికి బాగా కట్టేటట్టుగా, అదేవిధంగా మనం తీసుకునే అమౌంట్కి ఎట్లా మనం ఈఎంఐ సిస్టంలో పెట్టాలనేది దాని మీద అన్ని కూడా చూస్తూ ఉంటాం. అది ఫిగర్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంత ఎలిజిబిలిటీ ఇస్తారో చూసి దాన్ని బట్టి మేము చెప్తాం. దగ్గర అంటే ఇది లీస్ట్ ప్రయారిటీ ఫంక్షనింగ్ గా పెట్టుకోవాలి సార్. జనరల్గా దీనికి ఒకటమ్మా చిన్నది ఏంటంటే 14-19లో మేము ఉండే టైంలో ఏ రోజు కూడా కార్పొరేషన్ మనకు వచ్చే డబ్బులు మేము ఇక్కడే డెవలప్ చేసాం. ఏ రోజు కూడా ఈరోజు 74 లక్షలు 75 లక్షలు కార్పొరేషన్ నుంచి మనకి ఇన్కమ్ వస్తూ ఉంటే దాన్ని మనం డెవలప్మెంట్ వాడుకున్నాం. అదనంగా మన గవర్నమెంట్ నుంచి మళ్ళీ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏమైపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్లో ఈ కార్పొరేషన్ డబ్బులన్నీ డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసేసి ఆ డబ్బులన్నీ కూడా వాడిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేయడానికి మన వల్ల కావట్లేదు. ఆ ఇబ్బంది అనేది ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం. ఈ సంవత్సరం ఎన్నికల లోపల ఫైనాన్షియల్ స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత మన ఫండ్స్ మనకు వచ్చేటట్టుగా చేయాలని. గ్రామీణ భారతాన్ని పరిపుష్టం చేసేందుకు ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పంచాయతీలకు ఇచ్చే అవార్డులకు ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలం గుండమల పంచాయతీ ఎంపికైంది. ఈ మేరకు గ్రామంలోని మౌలిక సదుపాయాలు స్వయంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రతినిధులు జావీద్ అహ్మద్, ఉపేంద్ర కుమార్లు పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులకు గ్రామస్తులు స్వాగతం పలికి దేవాలయంలోనూ పాఠశాలలోని సరస్వతీమాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలను అధికారులు పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను రుచి చూసిన అనంతరం చెత్త సంపద కేంద్రాలను సందర్శించారు. అక్కడ తయారు చేస్తున్న సేంద్రియ ఎరువులు తయారీ, వాటి వినియోగం, రైతులకు ప్రయోజనం అంశంపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. చేపలను ఎండబెట్టే హార్వెస్టింగ్ సెంటర్లు, తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు గల వసతులను పరిశీలించారు. పడవలో ప్రయాణించి స్థానిక పరిస్థితులపై వివరాలు సేకరించారు. స్వర్ణ పంచాయతీ కార్యాలయం వద్ద వైద్య ఆరోగ్య శాఖ, ప్రకృతి వ్యవసాయం, మత్స్యశాఖ, స్త్రీ సంక్షేమ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి సమాచారం తెలుసుకున్నారు. జెడ్పీసీఓ చిరంజీవి, డీసీవీ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ కృష్ణ, సర్పంచ్ జయరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇది
బాబు. స్టాండర్డ్ బెడ్ గవర్నమెంట్ అప్రూవ్. Billing day, sir. Sales proceeding day. Dry waste weekly one day. Free of cost. लड्डू बहुत बढ़िया है ये ముందు గలగా కానా నేను అందుకే డౌట్ మీకు విషయం చేస్తుంది 400 పేజెస్ ఫర్దర్ ఎనీ ఇంప్రూవ్ రిజల్ట్స్ చావలా ఏమైనా మాట్లాడతారు ఏం చేయాలి రాజారా చంద్రబాబు పాలనకు ఇస్తున్న బిల్డప్కు స్పష్టంగా చూపించే తేడా కాగ్ నివేదిక నిరూపిస్తుందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తమపై తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారని విమర్శించారు. పైగా అప్పులు బయటపడకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ చంద్రబాబు ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. కాగ్ రిపోర్టు ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 81,082 కోట్లు అయితే సాక్షాత్తు అసెంబ్లీలో 60,485 కోట్లుగా సీఎం చంద్రబాబు అబద్ధాలు చెప్పారని అన్నారు. ఈ అబద్ధం వెనుక బాధ్యులైన సెక్రటరీని కూడా గుర్తించుకుంటామని తన సహజ ధోరణిలో హెచ్చరించారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళలో ఉండాల్సిన పాలనను అయిన వాళ్లకు దోచిపెట్టే విధంగా ఏ రంగాన్ని వదలకుండా బరితెగించారని అన్నారు. ఏ కష్టాలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో లేనప్పటికీ మా హయాంలో అన్న కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు చూసినాం. రకరకాల ఇబ్బందులకర పరిస్థితుల మధ్య రాష్ట్రాన్ని నడిపినాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ కష్టాలు లేనప్పటికీ 2024-25లో మినిమం నగదు ట్రెజరీలో ఉన్న రోజులు ఎన్నో తెలుసా? కేవలం 8 రోజులు. అంటే 365 రోజులకు 357 రోజులు ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ కూడా పెట్టలా. చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తూ ఉన్న పరిపాలనకు ఆయన ఇస్తూ ఉన్న బిల్డప్కు మధ్య తేడాను స్పష్టంగా చూపించే మరొక చిత్రపటం ఇది, మరొక పెయింటింగ్ ఇది. ఓవైపు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తాడు, మరోవైపు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ఉన్నాడు. పైగా వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులన్నీ కూడా బయటకు రానివ్వకుండా దాచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఇంకా ఆశ్చర్యం. వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులు బయటకు రానివ్వకుండా ఏకంగా దాచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2024-25లో ఆయన వాస్తవంగా చేసిన అప్పులు ఏకంగా 81,082 కోట్లు అయితే ఇది కాగ్ రిపోర్టు. కాగ్ రిపోర్ట్లో స్టేట్మెంట్ 6 ఫ్రమ్ ఫైనాన్స్ అకౌంట్స్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్డ్ బై కాగ్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 24-25. కాగ్ రిపోర్టు స్టేట్మెంట్ 6 ఇది.
ఆ ప్రింట్ పెట్టేసినాం అంతే. కాగ్ రిపోర్ట్లో తీసుకొచ్చి ఆ ప్రింట్ చూపిస్తా ఉన్నా నీకు మీ అందరికీ కూడా. నెట్ బోరోయింగ్, నెట్ ఇంక్రీజ్ ఇన్ బోరోయింగ్ చూడండి, ఆ కాలం సర్కిల్ చేసినాం చూడండి. ఎనభై 81,082 కోట్లు చూపిస్తూ ఉంటే కాగ్ రిపోర్ట్ల ప్రకారం ఏకంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చూపిస్తూ 60,000 కోట్ల రూపాయలు మాత్రమే నెట్ బోరోయింగ్ కింద చూపిస్తూ ఉన్నారు. అంతా 60,485 కోట్లని. అంటే తప్పుడు సమాచారం, దాచిపెట్టే కార్యక్రమం. ఏకంగా 20,000 కోట్ల అప్పును, వాస్తవంగా చేసిన అప్పును దాచిపెట్టి చూపిస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, దీని మీద క్యాబినెట్ సెక్రటరీకి మేము లేఖ రాస్తూ ఉన్నాము. ఈ కాగ్ రిపోర్టు ప్లస్ వాళ్ళు రాసిన లేఖ రెండు కూడా. అన్ని వర్గాల ప్రజలు సాధికారత సాధించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, ఆ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అధికారి జావేద్ పిలుపునిచ్చారు. 2023-24 సంవత్సరానికి గాను కొత్తపట్నం మండలం గుండమాల పంచాయతీ రాష్ట్ర స్థాయిలో ఎంపిక కావడంతో పరిశీలనకు కేంద్ర ప్రతినిధులు జావేద్ అహ్మద్, ఉపేంద్ర కుమార్లు గుండమాలలో పర్యటించారు. స్వర్ణ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులతో సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా గుండమాల ఎంపిక కావడం పట్ల ప్రజలకు అభినందనలు తెలిపారు. పోర్టల్లో నమోదు చేసిన అంశాల్లో వాస్తవికతను పరిశీలించేందుకు రావడం జరిగిందన్నారు. సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర బృందం జాతీయ స్థాయిలో గుండమాలను ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసేందుకు సిఫార్సు చేస్తామన్నారు. గ్రామ పంచాయతీల్లో జరిగే ప్రతి అంశాన్ని అన్ని వర్గాల ప్రజలు తెలుసుకోవాలని, అందుకోసమే సమాచార హక్కు చట్టం ఉందన్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించి సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, అర్హులకు పథకాలు రాకపోతే సంబంధిత అధికారులను అడిగి లబ్ధి పొందాలని కోరారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వ పథకాలను స్వర్ణ పంచాయతీ కార్యాలయాల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, సర్పంచ్ జయరావు, ఎంపీడీఓ కృష్ణ, టీడీపీ నాయకులు రేవు చలపతి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి అంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సంక్షేమం అంటే డబ్బులు మన అకౌంట్లో వేసి కొట్టేయని సంక్షేమ కార్యక్రమాలు అంటారు. ఇదే విధంగా మన గ్రామంలో వసతి, అన్ని వసతులు ఉంటాయి కాబట్టి మన గ్రామం అవార్డు ఎంపికయింది. పారిశుద్ధ కార్యక్రమంలో కూడా ముందంజలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ గ్రామం చూసిన తర్వాత ఆ టీము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక టీం రావడం జరిగింది. సాధ్యమైనంత వరకు మన గ్రామ పంచాయతీకి ఈ అవార్డు ఇచ్చేదానికోసం అన్ని అర్హతలు ఉందని చెప్పడం జరిగింది. అయితే వేరే పంచాయతీలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని బేరు చేసుకొని మనకి రావాలని మనం అందరూ కూడా ఆశిద్దాం, దేవుని ప్రార్థిద్దాం. ఈ సందర్భంగా ఏదేమైనప్పుడు కూడా గుండమాల సంబంధించి దేశ చరిత్రలో మీ యొక్క పేరు, మీ గ్రామం అంటే జాతీయ అవార్డుకి ఎంపిక కావడం చాలా సంతోషం. సారాలు ఒకటే చెప్పారు ఇందాక, టూరిజం డెవలప్మెంట్కి ప్రత్యేకంగా కృషి చేస్తామని చెప్పారు. మీ గ్రామం కూడా ఎప్పుడు కూడా టూరిజం డెవలప్మెంట్లో గౌరవ ప్రజాప్రతినిధులు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, అదేవిధంగా పెద్దలు మన మంత్రి గారు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారు, అదేవిధంగా అందరి యొక్క సహకారంతో మీ యొక్క గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. నిధులు అనేది మీ రోడ్లు, డ్రైన్స్ కావచ్చు, ప్రతి ఇంటికి కూడా కుళాయి కావచ్చు, అదేవిధంగా ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ జరుగుతూ ఉంది ప్రతిరోజు, తడి చెత్త పొడి చెత్త. అది కూడా ఎస్డబ్ల్యూపీ షెడ్లో వానపవన్ రూట్ తయారు చేస్తున్నారు. మీ గ్రామ పంచాయతీ ఆదాయ వనరులు ఎలా పెంచుకోవాలి దాని గురించి సార్ ఇప్పటివరకు మాట్లాడారు. మీ సెక్రటరీ అన్ని కూడా ట్రాన్స్లేషన్ చేసి చెప్పడం జరిగింది. Here in Andhra Pradesh, to verify, to inspect the data which they have uploaded in the different portals like Nirnay app, GPDP portal, Meri Panchayat and e-Gram Swaraj. Because here in the Andhra Pradesh, 3 GPs have been nominated for the National Panchayat Award. Not only fabrication, we are also here to recognize, to notice those things which are on the ground, which are having a positive impact on the ground, which are for the welfare of the people, for the development of this Gundumala GP, only to recognize them and to carry forward the message to the MOPR, Ministry of the Panchayat Raj, so that this Panchayat will get the National Panchayat Award.
ఒంగోలు కౌన్సిల్ సమావేశంలో టీడీపీ జనసేన బాలినేని వర్గం కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. 38వ డివిజన్లో నిర్మిస్తున్న పార్కుకు శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలన్న ప్రతిపాదనను కొందరు కార్పొరేటర్లు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై బాలినేని వర్గం కార్పొరేటర్లు నిరసన తెలుపుతూ వాగ్వివాదానికి దిగారు. తమ విన్నపాన్ని పరిగణలోకి తీసుకోలేదంటూ జనసేన కార్పొరేటర్ మల్గా రమేష్ ఆవేశంతో చేతిలోని మైక్ను విసిరేశారు. పాలకవర్గం తీరును నిరసిస్తున్నామని వాకౌట్ చేశారు. లాస్ట్ ఈ 1 మంత్ నుంచి 7 నెలల ఆయిల్ అభివృద్ధితో పాటు ప్రజా ఆరోగ్యం కూడా ముఖ్యమనేది ఎక్కువ సార్లు ఎమ్మెల్యే గారు ముక్కు ఒక్కరించి మరి అనేక సార్లు మా ముందే మరి అధికారుల్ని గదిని ముందుకు నడిపిస్తున్న సందర్భంలో మనం ఈ రోజు ఈ ఆలోచన ఏదైనా ఉంటే చెప్పండి, ఇట్లా చేయండి బాగుంటుందని చెప్పండి, తప్పకుండా దాన్ని పాటిస్తాం. అంతేగాని దోమలు ఏం చేయలేదు అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను చేసేది ఎవిడెన్స్ విత్ రికార్డ్ చేస్తున్నాం, దాన్ని కూడా చెక్ చేసుకోండి. మీ డివిజన్ ఎప్పుడు చేసినా కూడా కావాలని చెప్తారు. ఎక్కడ చేయలేదు నేను మాత్రం మాట్లాడకండి, తప్పది. ఆయిల్ పాల్స్ కాదు, ఆయిల్ పాల్స్తో పాటు డ్రోన్ కూడా వేయించాము. మెయిన్ రైల్స్కి డ్రోన్స్ కూడా వేయించాము, ఆయిల్ పాల్ కూడా వేయించాము, మట్టి ఆయిల్ వేయించాము. అన్ని రకాలుగా చేస్తున్నాం. మీరు సహకరించండి, అంతేగాని కావాలి ఏం చేయలేదు, మాకు అది చేయలేదు ఇది చేయలేదు అని అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఏదైనా కూడా డ్రోన్ అవ్వచ్చు, ఫాగింగ్ మిషన్ అవ్వచ్చు, మాన్యువల్ స్ప్రే అవ్వచ్చు, ఇన్ని రకాలుగా చేస్తున్నాం. ఫాగింగ్ ఇది కూడా బెస్ట్ ఏంటి అనేది కూడా మనం చెప్పేయాలని చెప్పేసి దాన్ని కూడా చూస్తున్నాం మేము. మేము ప్రతి విషయంలో చిత్తశుద్ధితోటి దాన్ని ఎప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా మనం చూస్తున్నాం. దాంట్లో వాటర్ది ప్రాబ్లం కాదు. మీకు ఈ 2 సంవత్సరాల లోపల లాస్ట్ 5 ఇయర్స్ వచ్చేవరకు మేము ప్రామిస్ చేసిన ఏదైతే ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తారో ఖచ్చితంగా ఇచ్చారు. అధికారులకు ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మరి ఆ ఫైల్లో మాకైతే కనిపించలేదు అధ్యక్ష. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఆల్రెడీ 50 మంది పెట్టారు కదా, మళ్ళా 50 మందిగా 100 మంది పట్టించుకొని చేసుకోండి, లేదంటే అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. దాని గురించి అడుగుతున్నాను. ఆయన లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ఇంకా ముందు ఇవ్వాల్సిందట. అలా ఉండేటప్పుడు ముందు ఇవ్వాలి. ఎట్లా అంటే అట్లా పెట్టేటప్పుడు లోకల్గా కూడా మనం డిస్కస్ చేసుకోవాలి, లోకల్ ఎంక్వైరీ చేయాలి. లోకల్ ఎంక్వైరీ చేసి చేద్దామంటున్నాం. ఈరోజు మనం పెట్టకూడదు అని చెప్పేసి ఇవ్వడం అట్లా అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాన్ని పెట్టేటప్పుడు ఎప్పుడు పెట్టాలా, ఎట్లా చేయాలనేది దాని పక్కన చేస్తాము. ప్రపోజ్ పంపించారు, ప్రపోజ్ పంపిస్తే ఎట్లా చేయాలనేది మనం చూసి చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం. మన పేరు ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెడతాం. ఒక లోకల్ కూడా ఇష్యూస్ ఏందనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని మనం పెట్టము అని మేము అనట్లేదు. ఖచ్చితంగా నువ్వు పెట్టింది ఫైల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఎక్కడికి పోతుంది.
మద్దిపాడు మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ నాఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరకు రైతులు ఈ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు చేయాలని తెలిపారు. మా సైడ్ రండి అమ్మ కొంచెం జరగండి. ఇప్పుడు కట్ చేసి టీడీపీ నాయకులు అడకా స్వాములు, మద్దినేని హరిబాబు, అబ్బూరి సీను, గొట్టిపాటి రాఘవరావు, కోననేని లోకేష్, గొల్లపూడి సుబ్బారావు, ఎడ్లపల్లి రామబ్రహ్మ, కాటరగడ్డ రమణయ్య, కందిమల్ల గంగాధర్, తన్నీరు శ్రీనివాసరావు, రంపతోటి అంకారావు, ముప్పూరి చలమయ్య, దానమ్మ, వ్యవసాయ అధికారి పాలపర్తి పావని, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. సంతనూతలపాడులో ఏఎంసీ మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలు కేంద్రం ఇక్కడ ఓపెన్ చేశాము. తెలుగుదేశం ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, అది రైతుల ప్రభుత్వము. రైతులకి ఆదుకునే విధంగా అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఉదాహరణకి శనగల కొనుగోలు కేంద్రాలు ఇమీడియట్గా మా కాన్స్టిట్యున్సీలో చాలా ప్రారంభించారు. ఎక్కడ అడిగితే రైతులు ఎక్కడ అడిగితే అక్కడ ఇచ్చాము. ఈరోజు 58-75 వరకు మేము కొనుక్కుంటా ఉన్నాము. మార్కెట్ రేట్ కన్నా దగ్గర ఒక 800 రూపాయలు ఎక్కువని నాకు ప్రజలు చెప్తా ఉన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా, అదేవిధంగా గవర్నమెంట్ మార్కెట్ ఇంటర్వ్యూన్ అయితే మంచి రేట్ ఇస్తే మామూలుగా కొనుక్కునే వాళ్ళు కూడా అదే రేటు కాంపిటీషన్తో అదే రేటుకి కొనుక్కుంటారు. రేట్లు పెరుగుతాయి, రైతులు బాగా లాభపడతారనే ఉద్దేశంతో ఆర్థికంగా ఎంత ఇబ్బందికరంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉన్నా కానీ రైతుల కోసం ఇలాంటి మంచి చర్యలు తీసుకున్నారనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. విపత్తులు, ప్రమాదాల సమయంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి క్యాజువాలిటీలో ఎలా వైద్యం అందించాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించామని ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అన్నారు. జీజీహెచ్ క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ సర్వీసులు అందించే విధానంపై, అంబులెన్స్లో వచ్చిన పేషెంట్ను రిసీవ్ చేసుకోవడం, ప్రాథమిక చికిత్స అందించడంపై అవగాహన కల్పించారు. ప్రమాదం సంభవించి అంబులెన్స్లో ఉన్న పేషెంట్ను 4 కేటగిరీలుగా విభజించామని తెలిపారు. రెడ్, గ్రీను, ఎల్లో, బ్లాక్ కేటగిరీలు ఏర్పాటు చేసి ప్రధానంగా రెడ్ జోన్లో ఉన్న పేషెంట్కు మొదట ప్రాధాన్యత, గ్రీన్ జోన్లో ఉన్నవారికి ద్వితీయ ప్రాధాన్యత, ఎల్లో జోన్లో ఉన్నవారు సురక్షితంగా ఉన్నట్టుగా గుర్తించి వివిధ వైద్యాధికారులు టీంలు పర్యవేక్షణ చేస్తారన్నారు. బ్లాక్ జోన్ అంటే మృతి చెందినట్లు లెక్కని తెలిపారు. అందుకోసం మాక్ డ్రిల్ నిర్వహించి వైద్యులకు, వైద్య బృందాన్ని అప్రమత్తం చేస్తున్నామన్నారు. సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మాధవిలత, ఏఓ అద్దయ్య, డాక్టర్ మస్తానవలి, వైద్య బృందం పాల్గొన్నారు. ఈరోజు మాస్ క్యాజువాలిటీ మాక్ డ్రిల్ అనేది మేము నిర్వర్తించాము ఇక్కడ. అంటే ఒకేసారి ఏదైనా యాక్సిడెంట్లో కానీ, ఒక బస్సు బోల్తా పడ్డం కానీ, కొల్యూషన్ కానీ వచ్చినప్పుడు పేషెంట్లు రష్ అవుతుంటారు. అప్పుడు ఒకరినొకరు అవగాహన లేకుండా కన్ఫ్యూజన్ పోయి అసలు ఏ పేషెంట్కి ఏం చేయాలా అనేదంతా ఆ యొక్క అవగాహన కోసం మేము ఈ డ్రిల్ నిర్వహిస్తుంటాము. దీంట్లో 3 కలర్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, బ్లాక్ అనేది. బ్లాక్ అంటే డెడ్ అయిన వాళ్ళు. తర్వాత సివియరిటీని బట్టి రెడ్ ఇస్తాము, కొంచెం లెస్ సివియర్ ఉంటే గ్రీన్ కలర్ అని కోడ్ ఇస్తాం. దాన్ని బట్టి మేము అటెండ్ అవుతుంటాము.
పేషెంట్లు కూడా ఎవరైనా వాళ్ళ అటెండర్స్ వచ్చినప్పుడు గ్రీన్ అంటే మేమేం పర్వాలేదులేమా అని చెప్తుంటాము, రెడ్ అంటే ఇంకా టైం పట్టుద్ది అని చెప్తుంటాం. అండ్ అదేవిధంగా మా డాక్టర్లను ఇక్కడ పనిచేసే డ్యూటీ డాక్టర్లు కానీ జూనియర్ డాక్టర్స్ కానీ మేము ఎక్కువ అటెన్షన్ రెడ్కి ఇవ్వాలని చెప్తాం. యాక్చువల్గా ఇది ఈరోజు ఈ యొక్క మాస్ క్యాజువాలిటీ మాక్ డ్రిల్ అనేది అసలుకి సడన్గా డిజాస్టర్స్ వచ్చినప్పుడు అనుకోకుండా మాస్ యాక్సిడెంట్స్, తర్వాత కెలామిటీస్ లైక్ సైక్లోను, తర్వాత ఇట్లా మన భూకంపాలు ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు అప్పుడు మనం ఎలా ప్లాన్ చేయాలి అనే దానికోసం ఒక అవగాహన కోసము మా యొక్క క్యాజువాలిటీలో ఇక్కడ మాకు మా సూపరింటెండెంట్ గారు, తర్వాత మా ఆర్ఎంఏ మేడం గారు, మా డిస్ట్రిక్ట్ ఆయన కలెక్టర్ గారు, సో వీళ్ళ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క డ్రిల్ నిర్వహించడం జరిగింది. సో మన సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు ఫస్ట్ అసలుకి ఈ కేసు వచ్చినప్పుడు ఎలా స్టార్టింగ్ నుంచి కింద అంబులెన్స్ నుంచి ఎలా స్టార్ట్ చేస్తామనేది అండ్ పేషెంట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేదాకా ప్రొసీజర్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం చేసుకుంటాం. గడిచిన 20 నెలల్లో ఒంగోలు కార్పొరేషన్ 50 డివిజన్లలో 112.32 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. అన్ని డివిజన్లలో చేపట్టిన పనులు ఎక్కువ శాతం పూర్తయ్యాయన్నారు. అమృత్ 2 పనులకు విడుదలైన నిధులతో చేపట్టే పనుల అనంతరం ప్రతిరోజు తాగునీరు అందిస్తామన్నారు. దోమల నియంత్రణ కోసం స్పెషల్ డ్రైవ్లు చేపడతామన్నారు. ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు వీలైనంత త్వరగా చేపడతామని, నష్టపోయిన వారికి టీడీఆర్ బాండ్లు అందిస్తామన్నారు. ప్రతి డివిజన్లో కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 20 నెలలో మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మనకు వచ్చే లోపల దగ్గర 117.32 కోట్ల రూపాయలు ఈరోజు నగరంలో 50 డివిజన్స్లో పెట్టారు. దాంట్లో పెడితే వర్క్స్ 21.46 కోట్ల రూపాయలకి వర్క్స్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత 22.31 వరకు ప్రోగ్రెస్లో ఉంది. తర్వాత 14.65 స్టార్ట్ అయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇంకా మిగతాయి కూడా కంప్లీట్ చేసి మొత్తం అన్ని డివిజన్స్లో కూడా ఈక్వలైజ్గా వర్కులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఒకసారి నేను గమనించినప్పుడు దగ్గర 8, 9, 10 డివిజన్స్లో ఏదైతే 1వ డివిజన్ కానీ 3వ డివిజన్ కానీ 12వ డివిజన్ కానీ 28 కానీ 38 కానీ 43, 44, 45, 47, 48 డివిజన్స్లో ఆల్రెడీ డబ్బులు పెట్టాము. అది అంతవరకు కాంట్రాక్టులు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు 1వ డివిజన్లో 48 లక్షలు పెట్టాము, 3వ డివిజన్లో 17.35 లక్షలు పెట్టాము, 12వ డివిజన్ 44.95 పెట్టాము, 28వ డివిజన్ 32,25,000 పెట్టాము, 38వ డివిజన్ 2,36 లక్షలు పెట్టాము, 43వ డివిజన్ 68 లక్షలు పెట్టాము, 44వ డివిజన్ 94 లక్షలు పెట్టాము, 45వ డివిజన్ 60 లక్షలు పెట్టాము, 47వ డివిజన్ 77.75 లక్షలు పెట్టాము, 48 2,20 లక్షలు పెట్టాము. ఇవన్నీ మనం ఆల్రెడీ పెట్టారు. ఇంకా టెండర్లకి కొంతమంది రాలేదు. ఇవి కూడా ప్రోగ్రెస్ చేసేటట్టుగా తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వెళ్తాం. మనకి అన్ని డివిజన్స్లో ఇంప్రూవ్ అవ్వాలి. అన్ని డివిజన్స్లో ఈరోజు మేజర్ సమస్యలు ఉండేది మనకు వచ్చే లోపల డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది రాకూడదు. అదేవిధంగా దోమల సమస్యలు ఉంటాయి. దోమలు కూడా మేము అన్ని రకాలుగా కూడా ఈరోజు ప్రభుత్వం కూడా దాన్ని కూడా దోమలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. నగరంలో కూడా ఉండే సమస్యలు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది మా ఉద్దేశం. ఈరోజు అన్ని రకాలుగా ఇంకొక కౌన్సిల్, లాస్ట్ కౌన్సిల్ 17వ తారీఖు ఉంటుంది. దాని తర్వాత కౌన్సిల్ కూడా అయిపోతుంది. కాబట్టి అలా కలెక్టర్ గారు దీనికి స్పెషల్ ఆఫీసర్గా కూడా నిర్ణయించుకో వచ్చారు. దాని దగ్గరగా ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో ఈరోజు పార్క్స్ ఇప్పటి నుంచి అనుకున్నాం. 22 పార్కుల్లో కూడా దాన్ని ఆధునీకరణ చేయడానికి డిస్ట్రిక్ట్ మెంటల్ ఫండ్స్ నుంచి కూడా దాన్ని కూడా పంపిస్తానని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా ప్రతి డివిజన్లో మనం చిన్న కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పేసి కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది కూడా 20 లక్షలు కేటాయించి దాన్ని కూడా కమ్యూనిటీ హాల్స్ కడితే పేదవాళ్ళు వాళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మన ఉద్దేశం. కాబట్టి ఒక్కోటి ఏవైతే ఉన్నాయో దాన్ని అన్ని కూడా తొందరగా కంప్లీట్ చేసే పద్ధతిలో ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా కూడా సమస్యలు ఉన్నా ఏవి ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా కూడా అవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంటే ముందు పార్ట్లో మనకి అమృత్ 2లో పైప్ లైన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు ఇవ్వాలి. అమృత్ 2 కోసం అని చెప్పేసి పెట్టాము. అది మెగా వాళ్ళకి ఇచ్చారు. అది పని మొదలు పెడితే మనకి 18 months లోపల మొత్తం పైప్ లైన్లు అయిపోతాయి.
ఈరోజు కూడా మనం డైలీ వాటర్ ఇవ్వచ్చు, కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మన దగ్గర లేదు. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ 18,000 కట్టలు ఉంటే మనం ఈరోజు కూడా మనం డైలీ వాటర్ ఇవ్వచ్చు. కాబట్టి ఆ ట్యాంకు 18 ట్యాంకులు అవ్వాలి, పైప్ లైన్లో మారుస్తారు. ఖచ్చితంగా ఒంగోలుకి మంచినీళ్ళ సమస్య అనేది పర్మనెంట్ సొల్యూషన్గా పూర్తవుతుంది. సాగులో సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. యంత్రాలు, ట్రాక్టర్ల దశ దాటి డ్రోన్ల యుగం నడుస్తోంది. డ్రోన్ సేవలను మరింత సులభతరం చేసేలా కూటమి ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ర్యాపిడో, ఊబర్ తరహాలో ఒక క్లిక్తో పొలం వద్దకే డ్రోన్ వచ్చేలా సరికొత్త యాప్ను తీసుకువచ్చింది. ఇప్పటివరకు నిఘా వ్యవస్థలకే పరిమితమైన డ్రోన్ ద్వారా వ్యవసాయ రంగానికి అందుతున్న ప్రయోజనాలు, పనితీరు తదితర అంశాలపై ప్రత్యేక కథనం. నిర్మాణ రంగం, ఉపాధి హామీ పథకం వాటి వలన వ్యవసాయ కూలీల కొరత వేధిస్తుంది. వ్యవసాయ కూలీలు దొరక్క రైతులు పడుతున్న ఇబ్బందిని అధిగమించేందుకు డ్రోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పురుగు మందులు, సేంద్రియ వ్యవసాయంలో వాడే జీవామృతం, ప్రకృతి కషాయాలు చల్లేందుకు డ్రోన్లను ఆశ్రయించడంతో వాటి వినియోగం బాగా పెరిగింది. తక్కువ పెట్టుబడి, అధిక రాబడి లక్ష్యంతో వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సహించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పురుగు మందులతో పాటు రసాయన ద్రవ ఎరువులు కూడా పిచికారీ చేసే విధంగా డ్రోన్లను అభివృద్ధి చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. సాంప్రదాయ పద్ధతిలో పురుగు మందుల వినియోగంతో రైతు కూలీలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. డ్రోన్లతో అలాంటి ప్రమాదం ఉండదు. డ్రోన్లకు ఉన్న కెమెరాలు పంటల ఫోటోలు తీయటం, చీడపీడలు గుర్తించటం సులభమై శిలీంద్ర నాశనులు, కలుపు నివారణ మందులు డ్రోన్లతో చల్లుకోవచ్చు. సాంప్రదాయ పద్ధతిలో ఎకరాకు పురుగు మందులో కలిపేందుకు 200 లీటర్ల నీరు అవసరమైతే అదే డ్రోన్తో అయితే 10 లీటర్లు సరిపోతుంది. చేతి పంపుతో 2 ఎకరాలకు 5 గంటలు పడితే డ్రోన్తో నిమిషాల్లోనే పూర్తయి సమయం, ఖర్చు ఆదా అవుతుందని అన్నదాతలు చెబుతున్నారు. 10 లీటర్లకి మందు వాటర్కి 100 ml పోస్తాం. అదే ట్రాక్టర్ అయితే 500 లీటర్స్కి 100 ml పోస్తాం. మందు ఎక్కువ ఉన్నది, వాటర్ తక్కువ ఉన్నది. అది కాక ఆ ట్రాక్టర్ వెళ్ళి వచ్చిందంటే ఆ జాడ అంతా ఇంకా పంట పండదు, ఇంకా అదంతా వేస్ట్ అయిపోతుంది. ఒక ఎకరాకి వచ్చి 3 జాడాలు పడిందంటే అదంతా వేస్ట్ అయిపోతుంది. అదే ఇదైతే ఆ జాడా లేకుండా అసలు 5 minutesలో అయిపోతుంది. ఇది కాస్ట్లీయే దాంతో పోలిస్తే, కానీ యూసేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ దీని గురించి తెలిసిన వాళ్ళందరూ ఎక్కువ దీన్నే ప్రిఫర్ చేస్తారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు, పురుగు మందుల తయారీ సంస్థలే డ్రోన్లను అందుబాటులోకి తెచ్చాయి. ప్రైవేటు వ్యక్తులు డ్రోన్ ఆపరేటర్లుగా అందుబాటులో ఉంటున్నారు. రైతుల అవసరాలను గుర్తించి ప్రైవేటు డ్రోన్ ఆపరేటర్లు పంట పొలాలకు వెళ్లి సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఔత్సాహిక రైతులకు రాయితీపై డ్రోన్లు అందిస్తుంది. డ్రోన్ల వినియోగం పెరగటంతో ఉపాధి అవకాశాలు కూడా బాగా ఉన్నాయని డ్రోన్ యజమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక ట్యాంక్ వచ్చేసి ఎకరాకు స్ప్రే చేయొచ్చు మనం. రైతులకు బాగా కన్వీనియంట్గా ఉంది. ప్లస్ పని కూడా సింపుల్ అవుతా ఉంది. మనిషికి కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కెమికల్స్ అనేవి మనుషులు స్ప్రే చేసేటప్పుడు కెమికల్స్ అనేవి మీద పడటం, మనుషులకు కొద్దిగా ఇల్లు అవ్వడం ఏమి ఉండవు. పని సింపుల్ అవ్వడానికి. దీని కాస్ట్ వచ్చేసి మామూలుగా మనకి గవర్నమెంట్ కాస్ట్ వచ్చేసి 10 lakhs పడింది. మనకి సబ్సిడీలో వచ్చేసి 2.5 అట్లా కట్టాం. రైతులు దీన్ని పర్లేదు లైక్ చేస్తున్నారు. ఇప్పుడే అలవాటు పడుతున్నారు. 400 యాడ్ చేస్తున్నారు ఎకరాకి. సేద్యంలో గేమ్ చేంజర్గా నిలుస్తున్న డ్రోన్ సేవలను విస్తృతం చేసేందుకు ఇప్పటికే 80% రాయితీతో రైతులకు డ్రోన్లు అందిస్తున్న కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి వ్యవసాయానికి డ్రోన్ సేవలను ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ర్యాపిడో, ఊబర్ తరహాలో బుక్ చేసుకుంటే పొలం వద్దకే కిసాన్ డ్రోన్లు వచ్చేలా నయా యాప్ను రూపొందించింది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెరిగిందని 1 నెల రోజుల కింద నుంచి ఒబరైజేషన్ ఆఫ్ డ్రోన్ అనే యాప్ను రూపొందించారు. ఈ యాప్ వ్యవసాయ రంగానికి సంబంధించిందని ఆ శాఖ అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ యాప్లో సర్వీస్ ప్రొవైడర్లు ఉంటాయని, అన్ని మండలాల్లో డ్రోన్లు సర్వీస్ ప్రొవైడర్లు కనిపిస్తాయని, ఆన్లైన్ ద్వారా అందుతున్న అన్ని రకాల సేవల్లాగే రైతులు డ్రోన్లు బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ యాప్ ద్వారా నమోదే లాగిన్ చేసుకుంటే మీ చుట్టుపక్కల గల డ్రోన్ల వివరాలు కనిపిస్తాయన్నారు. జిల్లా వ్యాప్తంగా సబ్సిడీపై 44 డ్రోన్లు అందజేశామన్నారు. డ్రోన్లతో పాటు నూర్పిడి యంత్రాలు, కోత యంత్రాల సేవలను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు వేసుకునేదానికి కూలీలు కొడుతున్న టైంలో మనం ఈ డ్రోన్లను ఉపయోగించుకున్నట్లయితే, డ్రోన్తో వ్యవసాయం కానీ చేస్తే మనకి సమయం ఆదా అవుతుంది, లేబర్ ఖర్చు కూడా మనకి బాగా తగ్గుతుంది.
తక్కువ టైంలో ఎక్కువ విస్తీర్ణం మనం కవర్ చేసేయడానికి ఉంటుంది. పిచికారీ చేసిన మందు కూడా తగు మోతాదులో నీకు పైరు మీద పట్టడం వల్ల కూడా నీకు ఈ పురుగు నియంత్రణ కానీ వ్యాధుల నియంత్రణ కానీ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు డ్రోన్స్ని ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ప్రకాశం జిల్లాకి 44 డ్రోన్లు మనం రైతుల ద్వారా ఇప్పించడం జరిగింది రైతులకి. దీన్ని ఉపయోగించుకొని రైతులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో రైతులకి అద్దె ప్రాతిపదికన తిప్పుకొని ఒక ఉపాధి కూడా కల్పించుకోవడానికి ప్రభుత్వం వారు అవకాశం కల్పించారు. 80% సబ్సిడీ మీద మనం డ్రోన్లు సప్లై చేయడం జరిగింది. మనకి కారు కానీ అదేవిధంగా మోటార్ బైక్ కానీ ఎట్టయితే బుక్ చేసుకున్నాం అట్టనే ఈ యంత్ర పరికరాలను కూడా మనం ర్యాపిడో లాగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం కిసాన్ డ్రోన్ మార్ట్ అని చెప్పి మనం కానీ టైప్ చేసినట్లయితే ఆ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి మనం సర్వీస్ ప్రొవైడర్ రైతు అని వస్తుంది. సో రైతు తనకున్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో నీకు నమోదు చేసుకొని సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే నీకు డ్రోన్స్ మనకి అద్దెకిస్తారో అదేవిధంగా యంత్ర పరికరాలు కూడా ముఖ్యంగా మనకి ఈ నూర్పిడి యంత్రాలు, తర్వాత నీకు కోత యంత్రాలు, బేల్స్, ట్రాక్టర్స్కు సంబంధించినవి కూడా మనం ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మన చుట్టుపక్కల దగ్గరలో ఎక్కడైతే మనకి అందుబాటులో ఉండేటటువంటి యజమానుల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఆ యాప్లో కనపడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రైతులు తక్కువ వ్యవధిలో మనకి వ్యవసాయంలో ఖర్చులు కూడా తగ్గించుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా యాంత్రీకరణని తెలియజేస్తా ఉన్నాను. ఒంగోలు ప్రకాశం భవనంలో పాఠశాల ఆరోగ్య స్వస్థత కార్యక్రమంపై ఉమ్మడి జిల్లాలోని ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వరరావులు పలు సూచనలు చేశారు. బడిపిల్లల ఆరోగ్య శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యతో పాటు పిల్లల్లో మానసిక ఆరోగ్యం కల్పించడమే లక్ష్యమన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనించి వారు పక్కదారి పట్టకుండా ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైన్స్ అధికారి రమేష్, నివేదిత, పిచ్చిరెడ్డి, అల్లూరయ్య, సంజీవరావు, పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇనిపోవడం రాసుకొని పోవడం కాకుండా మీ స్కూల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంప్లిమెంట్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మన బుక్స్ కూడా మెటీరియల్ ఇచ్చున్నారు, మీకు అందరికి ఇచ్చున్నారు. మెయిన్ దీని ఉద్దేశం కూడా బడి పిల్లల ఆరోగ్యము శ్రేయస్సు. స్కూల్ పిల్లలు హెల్తీగా ఉండాలి. శ్రేయస్సు అంటే ఆరోగ్యానికి శ్రేయస్సుగా డిఫరెన్స్ ఉంది కదా. శ్రేయము, శ్రేయస్సు. శ్రేయస్సు అంటే వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యానికి సంబంధించింది. శ్రియం అంటే శ్రీ అంటే సంపద. సంపద కలిగి ఉండేదాన్ని శ్రియము అంటారు. శ్రేయస్సు కనుక ఈ బడి పిల్లల ఆరోగ్యానికి శ్రేయస్సు. హెల్త్ అండ్ వెల్నెస్, ఇంగ్లీష్లో వెల్నెస్ అన్నారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఈ స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి స్కూల్ పరిధిలో ఎటువంటి టీచర్స్ దీనికి సుముఖత చూపిస్తే బాగుంటుంది? ఎక్కువగా పిల్లలతో సత్సంబంధాలను కలిగి ఉండి వారితో ఎక్కువ ఇంటరాక్టివ్గా ఉండేటటువంటి టీచర్స్. చాలాసార్లు మనం ఒక మాట వింటూ ఉంటాం, పిల్లల స్థాయికి దిగి మనం బోధన చేయాలి అని. పిల్లల స్థాయికి దిగడం అనేటటువంటిది చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఎమర్జింగ్ బ్రెయిన్, ప్రోగ్రెసివ్లీ ఇవాల్వింగ్ బ్రెయిన్. చీమకుర్తిలో వివాదాస్పదంగా మారిన RRR గ్రానైట్ క్వారీయింగ్ను పారదర్శకంగా విచారించి చర్యలు తీసుకోవాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. RRR గ్రానైట్ను అధికారులతో కలిసి పరిశీలించారు. నిబంధనలకు వ్యతిరేకంగా క్వారీ చేస్తుంటే ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా నివేదిక సమర్పించాలని, చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇప్పుడే మనది అది ఓబీ సార్, అక్కడ ట్రెంచ్ ఉండదు, అది ఓబీలో ట్రెంచ్ రాదు. మైనింగ్ ప్లాన్ ప్రకారం చేస్తున్నాము. పాయింట్ బై పాయింట్ మీరు ఎంక్వైరీ చేసి ఎందుకంటే తెలుగుదేశం లేదు చంద్రబాబు నాయుడు గారు అంటే ట్రిబుల్ ఆర్ గ్రనైట్స్ ఇతర కంపెనీస్ మీద ఎలిగేషన్స్ మీడియాలో వింటూ ఉన్నాము. దాన్ని గమనించి మైనింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ నుంచి కొంతమంది ఎంక్వైరీకి వచ్చారు. మైనింగ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయటం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఎందుకంటే అది అది రెవెన్యూ జనరేట్ చేస్తుంది, అదేవిధంగా చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఈరోజు అనేక రూల్స్ని వ్యతిరేకించినట్టు వాళ్ళు ఏంటిది ఎలిగేషన్ తీసుకొని వచ్చారు. అధికారులని నిష్పక్షంగా మా సైడ్ నుంచి ఎలాంటి ప్రెషర్ లేదు, కరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఎలాగుంటే అలాగా చూసి అన్ని ఎంక్వైరీలు చేసి వచ్చిన ఎంక్వైరీలను చేసి ఒకవేళ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే దాని ప్రకారంగా తగిన చర్యలు తీసుకోమని నేను ప్రత్యేకంగా కోరాను. మా ఉద్దేశం ఏంటిదంటే గ్రానైట్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి, అదేవిధంగా అట్ ద సేమ్ టైము అన్ని రూల్స్ సెక్యూరిటీ మెజర్స్ అన్ని కరెక్ట్గా పాటించాలనేది మా ఉద్దేశం. బాగా చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాము. ఏమైనా రూల్స్ అటు ఇటు జరిగితే వాళ్ళని కరెక్ట్గా చేసే విధంగా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళను కరెక్ట్గా పాటించే విధంగా చేస్తారని నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పల్లె పండుగ ఒకటి పేరుతో ఇప్పటికే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, తార్ రోడ్లు, గోకులం షెడ్లు నిర్మాణం చేశారు. ఇంకా కొన్ని పనులు అక్కడక్కడ జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పల్లె పండుగ 2.0 కింద మరిన్ని గ్రామంలో మౌలిక వస్తువుల కల్పనకు నిధులు కేటాయించి పనులు వేగవంతంగా చేపడుతున్నారు. గత ప్రభుత్వంలో కేవలం సంక్షేమ పథకాల అమలుపైన దృష్టి పెట్టి గ్రామాల అభివృద్ధిని పూర్తిగా వదిలేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించి వీబీజీ రామ్జీగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తెస్తుంది. ఈ నేపథ్యంలో పాత పథకం కింద చేపట్టిన పనులన్నీ మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, పీఆర్ఏఈలు చర్యలు తీసుకుంటున్నారు. 2024-25 సంవత్సరానికి ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లతో పాటు మురుగు కాలువల నిర్మాణానికి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 15 కోట్ల చొప్పున మంజూరు చేశారు. నిధుల కొరత నేపథ్యంలో 2025-26లో పల్లె పండుగ 20 కింద జిల్లాలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు 184.72 కోట్లతో అసంపూర్తిగా ఉన్న సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, సీసీ, బీటీ, మెటల్ రోడ్లు, మ్యాజిక్ డ్రైన్లు, గోకులం షెడ్ల పనులకు అనుమతులు తీసుకుని ఇప్పటికే పనులు మొదలుపెట్టారు. కొన్ని చోట్ల పనులు పూర్తి దశకు చేరుకున్నాయి, కొన్ని చోట్ల వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 154.62 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసి ఇప్పటికే బిల్లులు అప్లోడ్ చేయడం జరిగింది. మిగిలిన పనులు కూడా ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు పూర్తి చేసి బిల్లులు అప్లోడ్ చేసేందుకు రోజువారీ ప్రణాళికతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఒడివడిగా పనిచేస్తున్నారు. గత పాలకులు గ్రామంలో రోడ్లను పట్టించుకోకపోవడం వల్ల రహదారి అధ్వాన్నంగా తయారైందని మోటుమాల గ్రామానికి చెందిన పురిని శ్రీనివాసురెడ్డి తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దృష్టికి రోడ్డు సమస్యతో పాటు మంచినీటి సమస్యను తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. ఇప్పుడు గ్రామంలోని ప్రధాన రహదారి నిర్మాణానికి 2.40 కోట్లు మంజూరు చేయించారని అన్నారు. దీంతోపాటు గ్రామంలో మరో 31 రోడ్లను కూడా సిమెంటు రోడ్లు వేసేందుకు నిధులు మంజూరు చేయించారని తెలిపారు. గ్రామంలో సమస్యలు ఎన్నికలకు ముందు చెప్పామని వాటిని పరిష్కరించినందుకు గ్రామస్తుల తరపున ఎమ్మెల్యే జనార్దన్కు కృతజ్ఞతలు తెలిపారు.
మా గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి రోడ్డు ఉందగానే 4 అడుగులు పైన మెరవైపోయి వర్షం పడ్డాక పెద్ద పెద్ద గుంటలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం. గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ పోస్తానని చెప్పారు కానీ టైం రాలేదు, అందువల్ల పోయలేదు. లాస్ట్ టైం క్యాంపెయినింగ్ తిరిగేటప్పుడు దామసాల జనార్దన్ గారు రోడ్డు పరిస్థితి చెప్పాం, మంచినీళ్ళ సమస్య గురించి చెప్పినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, సరే మీ గ్రామంలో మంచినీళ్ళ సమస్య ఒకటి, రోడ్డు సమస్య ఒకటి నేను తీరుస్తాను ఖచ్చితంగా అన్నాడు. అట్లాగే చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. 2,46,00,000 రోడ్డు, డబుల్ రోడ్డు, సిమెంట్ రోడ్డు గ్రామంలో శాంక్షన్ చేశాడు. అట్లాగే 31 సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్లు 31 సిమెంట్ రోడ్లు కూడా శాంక్షన్ చేశాడు. అట్లాగే 13 లక్షల రూపాయలు పెట్టి వాటర్ పైప్ లైన్ కూడా శాంక్షన్ చేశాడు 4 కిలోమీటర్లు. సిమెంట్ రోడ్డు బస్ షెల్టర్ మూటమాలలో బస్ షెల్టర్ దగ్గర నుంచి ఊరి చివర ఉన్న రమణ మహర్షి ఆర్చి దాకా సిమెంట్ రోడ్, డబుల్ రోడ్ శాంక్షన్ చేశాడు. మాకు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన కాడి నుంచి 4 రోజుల నుంచి వర్క్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన కాడి నుంచి గ్రామస్తులు కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి మా ఇల్లు అడ్డం వస్తే పగలగొట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు, మాకు ముందర రోడ్డు కావాలా, అట్లాగే మంచినీళ్ళు పైపులు కావాలా అని చెప్పి స్వచ్ఛందంగా గ్రామస్తులు కూడా అందరూ సహకరించి పార్టీలు ఒకటనే కాకుండా అన్ని పార్టీలు కలిసి ముందర గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాము అని చెప్పి రోడ్డుకి మిషన్ పెట్టి పనిచేస్తున్నా కూడా అందరూ సహకరిస్తున్నారు. అట్లాగే అందరికీ ధన్యవాదాలు. ఇట్లాగే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఎమ్మెల్యే జనార్దన్ సార్ కూడా మా గ్రామం తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లాలో పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా సిమెంట్ రహదారులతో పాటు తారు రోడ్లు, మెటల్ రోడ్లు, ఇతర పనులు వేగంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 184 కోట్లకు పైగా పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగింది. వీటిలో 156 కోట్లకు పైగా పనులు పూర్తి చేసి బిల్లులు అప్లోడ్ చేయడం జరిగిందని పంచాయతీరాజ్ ఎస్సీ జి అశోక్ తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు జిల్లాలోని అన్ని పనులను పూర్తి చేసి మార్చి 15వ తేదీ కల్లా బిల్లులు అప్లోడ్ చేసేలా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోతున్నామని అన్నారు. క్షేత్రస్థాయి అధికారులకు రోజువారీ లక్ష్యాలు నిర్దేశించి ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఇక్కడ మన జిల్లాలో పల్లె పండుగ 2.0 కింద మెటీరియల్ కాంపోనెంట్ 184.72 క్రోర్స్ మనకు మెటీరియల్ కాంపోనెంట్ ఉంది. అవుట్ ఆఫ్ విచ్ మనకి సిమెంట్ రోడ్స్, బీటీ రోడ్స్ మనం శాంక్షన్ తీసుకోవటం జరిగింది. వీటిని వార్ఫుడ్ బేసిస్ మీద బై 15వ తారీఖు లోపు మనం కంప్లీట్ చేయాలని టార్గెట్ ఉంది. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఏప్రిల్ నుంచి అది వేరే ప్రోగ్రామ్ కింద అంటే షేరింగ్ ప్యాటర్న్ మారిపోతుంది కాబట్టి మన 15కి వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలనే దృక్పథంతో మనం టార్గెట్ బేసిస్ మీద ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా పనులు చేపించడం జరుగుతుంది. వాటిలో భాగంగా 156.39 క్రోర్స్ వరకు ఈరోజు వరకు మనం చేయటం జరిగిందండి. అప్ టు 9th వరకు. సో బ్యాలెన్స్ ఇంకా మనకి ఒక 28.33 క్రోర్స్ పెండింగ్ ఉంది. ఆ 28.33 క్రోర్స్ కూడా ఈరోజు మ్యాక్సిమం ఒక 10 క్రోర్స్ వరకు కూడా అబౌవ్ మనం చేయటం జరుగుతుంది. అది అయిపోతే బ్యాలెన్స్ 18 క్రోర్స్ని కూడా ఈ 15th లోపు మనం పూర్తి చేస్తాము. చేసి మనం తీసుకున్న శాంక్షన్స్కి ఈ జిల్లాకి మనం వీళ్ళ మ్యాక్సిమం ఉన్నంతవరకు మనం పనులు చేయించి అట్మోస్ట్ సాటిస్ఫాక్టరీ రేంజ్లో మనం క్వాలిటీని కూడా మెయింటైన్ చేసి చేపిస్తున్నామండి. అది ఈ జిల్లా సంబంధించిన పల్లె పండుగ 2కి సంబంధించిన ఇష్యూ. పదవ తరగతి విద్యార్థుల ఫలితాల అనంతరం డిప్లొమా కోర్సులో చేరేందుకు పాలిసెట్ 2026 దరఖాస్తు చేసుకోవాలని ఒంగోలు దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ నర్రా శ్రీనివాసరావు తెలిపారు. 10వ తరగతి తత్సమాన కోర్సు పాస్ అయిన వారు ఏప్రిల్ 4వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం కళాశాలలో సంప్రదించాలన్నారు. మనకి ఇటీవల స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ పాలిసెట్
అంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాలిసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 10వ తరగతికి అభ్యర్థులందరూ 10వ తరగతి అపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ నేను చేసే సూచన ఏంటంటే పాలిసెట్ 2026 నోటిఫికేషన్ ఒకసారి చూసుకోండి. ఇది సువర్ణ అవకాశం. ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎగ్జామ్స్ పాలిసెట్కి అపేర్ అయితే మీకు ఏంటంటే 3 సంవత్సరాల డిప్లొమా కోర్స్ మీరు చదవచ్చు. మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 4 గవర్నమెంట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి. అవి ఏంటంటే ఒంగోలు, అద్దంకి, ఈతముక్కల, కందుకూరు 4 చోట్ల ఉన్నాయి. ఒంగోలులో ఆటోమొబైల్, సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ 4 బ్రాంచ్లు ఉన్నాయి. గర్ల్స్కి ప్రత్యేకంగా ఈతముక్కల్లో కంప్యూటర్ సైన్స్ ఉంది, ఈసీఈ ఉంది. గర్ల్స్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది. గర్ల్స్ పోటీ పడి సీటు తెచ్చుకొని అక్కడ చక్కగా చదువుకోవచ్చు. అలాగే అద్దంకిలో కూడా ఈసీ ఉంది, కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది. కందుకూరులో సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఉన్నాయి. ఇవి కాక కొన్ని ప్రైవేట్ పాలిటెక్నిక్స్ కూడా ఉన్నాయి మనకి. మార్కాపురం, చీరాల, కనిగిరి, కందుకూరు, పేస్ ఇలా చాలా పాలిటెక్నిక్స్ ఉన్నాయి. వీటన్నిటిలో మంచి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే బిలో యావరేజ్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరికీ పాలిటెక్నిక్ చదువు ద్వారా 3 సంవత్సరాలు చదువుతూనే వాళ్ళు 20,000 జీతంతో లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. లేదు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే 3 సంవత్సరాలు డిప్లొమాతో ప్లస్ 3 సంవత్సరాలు బీటెక్తో 6 సంవత్సరాల్లో వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మేము 100% కల్పిస్తున్నాం అందరికీ. ప్రతి కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్ జరుగుతున్నాయి. ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు. సో ఈ అవకాశాన్ని 10వ తరగతి విద్యార్థులందరూ ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరిశీలించి పాలిసెట్ రిజిస్ట్రేషన్ చేసుకొని పాలిసెట్ రాసి పాలిసెట్లో అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా నేను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను కొనసాగుతుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి ఆరోపించారు. ఒంగోలు రామ్నగర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జోగి రమేష్లపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని విమర్శించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యప్రసాదం తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరపల్లి అంజిరెడ్డి, దాసరి కరుణాకర్, మేళం గురవయ్య పాల్గొన్నారు. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మేధావుల విభాగం ప్రధాన కార్యదర్శిగా ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జి చుండూరు రవి గారికి కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము సూపర్ 6 పేరుతో మోసపు అబద్ధాలు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే మీరు సూపర్ 6 పథకాల అమల్లో అట్రప్లాప్ అయినారు. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు అమలు చేసి ప్రజల మన్నలను పొందండి. అది చేత కాకుండా రాష్ట్ర నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల పైన అక్రమ కేసులు పెట్టము, సోషల్ మీడియా పైన అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని, చేపల నూనె కలిసిందని వాళ్ళ భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయదలుచుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చేయండి. అంతేగాని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద అసత్య ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతింటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా దొంగ అబద్ధాలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. ఇప్పటికైనా మేల్కొని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మంచిది. రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే మన ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారికి, కటార్ శంకర్ గారికి నా ధన్యవాదములు. యూనిటీ ఆఫ్ ఇండియా నినాదంతో స్టీవెన్ అనే వ్యక్తి సైకిల్ యాత్ర చేస్తూ జాతీయ రహదారిపై గల బొప్పూడి ఆంజనేయ స్వామి దేవాలయం వద్దకు చేరుకున్నారు. స్టీవెన్కు రోటరీ క్లబ్ అధ్యక్షులు పూర్ణచంద్రరావు స్వాగతం పలికి సైకిల్కు జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. కొంత ఆర్థిక సహాయం అందజేశారు.
పూర్ణచంద్రరావును పలువురు అభినందించారు. అన్నా వస్తున్నా. రంజాన్ ఉపవాస వేళలు 12/3/2026 గురువారం సహారీ ఉదయం 5:01 ఇఫ్తారీ సాయంత్రం 6:24. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, సమతుల్యంతో మంచి ఫలితాలు వస్తాయన్న సీఎం చంద్రబాబు. జలజీవన్ మిషన్లో 28,000 కోట్ల వినియోగానికి కేంద్రం అనుమతిపై హర్షం. 41 అంశాల అజెండాతో ఓఎంసీ కౌన్సిల్ అత్యవసర సమావేశం. డివిజన్లలో అభివృద్ధి వివరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. జాతీయ ఉత్తమ పంచాయతీగా ఎంపికైన గుండమాలను సందర్శించిన కేంద్ర బృందం. అభివృద్ధిలో గ్రామస్తులందరూ భాగస్వామ్యులు కావాలని సూచన. డి న్యూస్లో నేటి మాట. మనకు ఉన్న సమస్యలకు 2 కారణాలు: గుర్తుంచుకోవాల్సినవి మర్చిపోవటం, మర్చిపోవాల్సినవి గుర్తుంచుకోవటం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.